ఓకే. ఎక్సలెంట్ న్యాచురల్ అంటే మేము చూస్తూ ఉంటాం పట్టుకోవడం తెలిసిపోతుంది అదే ఎంతవరకు న్యాచురల్ ఉంది, ఎంతవరకు ఆర్టిఫిషియల్ ఉంది, ఎంతవరకు కెమికల్ ఉంది అని చెప్పి మేము గెస్ చేయగలుగుతాం. అదే. ఇది కంప్లీట్ న్యాచురల్. దీన్ని ఆయన డిగ్నిటీ తగ్గట్టుగా డిజైన్ చేశాం. ఓకే. ఇవి కూడా ఇది నవరత్నాలు అంటాం కదా, ఇవన్నీ కూడా కస్టమైజ్ నవరత్నాలు మాత్రమే. ఇట్స్ నాట్ ఏ న్యాచురల్. ఓకే. నవరత్నాల్లో కనిపించేలా ఉన్న ముత్యం న్యాచురల్ కాదు, కోరల్ న్యాచురల్ కాదు, నీలం న్యాచురల్ కాదు, బట్ చూస్తే మాత్రం ఇది న్యాచురల్ అనిపిస్తుంది. అంటే చాలా మంది మరి న్యాచురల్ వేసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు కదా మరి. న్యాచురల్గా అంటే అంత దొరకడం లేదు అని చాలా తక్కువ దొరుకుతాయి. ఇప్పుడు ఇవన్నీ పెట్టాలంటే ఒక 80,000 రూపాయలు కావాలి న్యాచురల్. ఓకే. ఇవన్నీ 6,000 రూపాయలు 7,000 వచ్చినప్పుడు ఎందుకు లుక్ కోసం వేసుకుంటున్నప్పుడు అవసరం లేదు. పర్టికులర్గా మీ జాతకంలో దోషాలు ఉండి ఎవరైనా చెప్పి ఉంటే అలా ఒక్కో స్టోర్ ఉంటుంది. నేను కూడా నాకు ఎవరు చెప్పారు డైమండ్ పెట్టుకుని అంటే పెట్టుకున్నా, నమ్మకం నమ్మాల్సింది. అలా అంతే తప్ప షోకి వేసుకున్న ఆర్నమెంట్స్లో లుక్ బయటకు చూపించే ఆర్నమెంట్స్లో అంత న్యాచురల్ వాడాల్సిన పని లేదు. ఎందుకంటే బయట 150,000 అయ్యేది డైమండ్స్ తోటి ఇక్కడ మీరు తక్కువలో చేసేస్తారు. చాలా తక్కువ. సో అంటే ఇంతకుముందు మీరు డైమండ్ రింగ్ గురించి మాట్లాడినాం. డైమండ్ రింగ్ ఎంత? దీన్ని ఏమంటండి 90 cents ఏముంది. అంటే మా తమ్ముడు నాకు గిఫ్ట్ ఇచ్చారు బర్త్డేకి. ఓకే. దాని ప్రైస్ వాడిని అడగాలి. డైమండ్స్ గురించి నాలెడ్జ్ లేదు. ఇది గిఫ్టెడ్ మా ఫాదర్ అండ్ మా ముగ్గురు తమ్ముళ్ళు మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ బర్త్డేకి. ఓకే. ఇది కూడా మా యూఎంజీ బ్రాండ్. యూఎంజీ అంటే మా కంపెనీ. నేను అడుగుదామని మర్చిపోయినా, యూఎంజీ అంటే ఏంది అసలు? ఉమా మహేశ్వర గోల్డ్. ఓకే. ఉమా మహేశ్వర గోల్డ్. ఇది కూడా అద్భుతమైన. ఇక్కడ శివుడు ఉంటాడు చూడండి, ఇక్కడ శివుడు, ఇక్కడ శివుడు, ఇక్కడంతా విష్ణుమూర్తి. ఓకే. ఇప్పుడు నా చేత కూడా నవరత్నం ఉన్నాయి కదా, ఇవి కూడా న్యాచురల్ నేను చెప్పలేను. ఓకే. నేను పెట్టుకున్నా కూడా ఇవి 100% న్యాచురల్ అని చెప్పలేను. ఓకే. అంటే మీరు బయట తీసుకున్నారా ఇది మనమే చేయించుకుంది నేనే. రాళ్ళు మాత్రం మేము కూడా బయట కొంటాం కాబట్టి వాళ్ళని నమ్మి కొంటాం అంతే. ఇంకా ఒక వ్యక్తిని నమ్మాల్సిందే. మనం అనుకోవాలి పాజిటివ్ అది మంచిది కానీ. అంటే ఇంత బిజీగా ఉండి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిండే, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు.